గౌరవం లేకుండా ఒక కేంద్ర మంత్రి గారిని పట్టుకొని కురుకురే రెడ్డి అట జోకులు చేసుకుంటా ప్రజల మధ్యన మీడియా ముంగట ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, బీజేపీ నాయకులు ఏం చేసినారు, నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, వీటిపైన హేళన చేసుకుంటా మాట్లాడినారు. కేటీఆర్ గారు మేము డైరెక్ట్గా చెప్తున్నాం, మీకు మీ నాయన లెక్క మీ లెక్క పారాసిటమాల్ గోలేసుకొని ఇంట్లో వండురని చెప్పి ఫామ్ హౌస్లో పోయి దుప్పటి కప్పుకొని పండుకోలే బీజేపీ నాయకులు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు గాంధీ హాస్పిటల్కి పోయి బాధితులను పరామర్శించి వైద్యులతోటి మీటింగులు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టిండ్రు. కిషన్ రెడ్డి గారు కాకపోతే గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు కేటీఆర్ గారు పెట్టిండ్రా, లేకపోతే మీ నాయన పెట్టిండా? టిమ్స్ హాస్పిటల్కి పోయి కిషన్ రెడ్డి గారు పర్యవేక్షించి ఆడ ఆక్సిజన్ ప్లాంట్లు కిషన్ రెడ్డి గారు పెట్టించకపోతే కేటీఆర్ పెట్టిండా, లేకపోతే వాళ్ళ నాయన పెట్టిండా? కింగ్కోటి హాస్పిటల్లో కేటీఆర్కి పెట్టిండా, వాళ్ళ నాయన పెట్టిండా? మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి కరోనా సమయంలో దేశ ప్రజల ఆరోగ్యం కూడా కాపాడాలని చెప్పి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే ఆ కంట్రోల్ రూమ్కు ఇన్ఛార్జే మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. మొత్తం ప్రపంచమంతా అల్లాడిపోయింది కరోనా వస్తే, ఒక్క భారతదేశమే నిలబడ్డది. ఇవాళ భారతదేశంలో వ్యాక్సిన్ తయారు చేసి 100 దేశాలకు సప్లై చేసి 100 దేశాల ప్రజల్ని కూడా బతికించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది, ఇవాళ మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిది. మీరు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, వట్టిగా 4 లిఫ్టులు ఓపెన్ చేసిరు అని మాట్లాడుతున్నారు మీరు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 700 కోట్ల రూపాయలతోటి పునర్నిర్మాణం జరుగుతుంది. కళ్ళు కనిపిస్తలేవు కేటీఆర్కు. ఒక్క మతి భ్రమించిందని అనుకున్నాం ఇన్ని రోజులు, ఇప్పుడు కళ్ళు కూడా కనిపిస్తలేవు. కనిపించకపోతే మరి మేము తీసుకుపోతాం. మేము తీసుకుపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూపిస్తాం, మేము తీసుకుపోయి చెర్లపల్లి టర్మినల్ చూపిస్తాం. చెర్లపల్లి టర్మినల్ 200 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరుగుతుంటే 100 గజాల జాగియలే. తెలంగాణ ప్రభుత్వము ఒక 100 గజాల జాగా ఇయ్యలే చెర్లపల్లి టర్మినల్ కోసం. దాని పనులు పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అడిగితే మీకు చేత కాదు, అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకునే చేత కాదు. పైసలు తీసుకొచ్చి మీ ప్రమేయం లేకుండా జరిగేవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో చేస్తే మీరేం చేసిండ్రు అని అవహేళన చేసి మాట్లాడతారు. జిహెచ్ఎంసీకి నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉంటే, నువ్వు మున్సిపల్ మంత్రి అయ్యే వరకు 5,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లుండే. 5,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లుంటే మొత్తం జిహెచ్ఎంసీ పైసలన్నీ కూడా హామ్ బూమ్ బుష్ అంటారు చూసిర్రా, గట్ల మాయ చేసిర్రు. మాయ చేసి మింగి నీళ్ళు దాగి 10,000 కోట్ల రూపాయల అప్పు మిగిల్చిండ్రు జిహెచ్ఎంసీకి. ఎవరి పాలైనయా పైసలన్నీ? ఎవరు తీసుకుపోయినరు? వస్తాడా కేటీఆర్ బహిరంగ చర్చకి? ఎక్కడికంటే అక్కడికి రావాలా? గాంధీ దవాఖాన కాడికి వస్తే కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు దవాఖానకు పోయినరో కరోనా సమయంలో విజిటర్స్ బుక్లో మేము చూపిస్తాం. లేకపోతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడికి వస్తే సికింద్రాబాద్ పార్లమెంటుకు కిషన్ రెడ్డి గారు ఎన్నెన్ని పైసలు తీసుకొచ్చిండ్రో అవన్నీ కూడా చూపించి మీకు కళ్ళకు కనిపించేటట్టుగా చెప్తాం. లేకపోతే ఏ సెంటర్ కాడికి వస్తా అంటే ఆ సెంటర్ కాడికి వస్తే మేము ప్రూవ్ చేస్తాం.